హాయ్ అండి. మెంతిపప్పు తయారు చేసే విధానం చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. మెంతిపప్పుకు కావాల్సింది కందిపప్పు, టమోటా, ఉప్పు, పసుపు, ఆయిల్, చింతపండు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా ధనియాలండి, ఎక్కువ వద్దు, టేస్ట్ మారిపోతుంది. పోపు కోసం తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలండి. 4 స్పూన్లు వేసాను. నెయ్యి ఉంటే 1 స్పూన్ వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేకపోతే ఏం లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. చూడండి, నూనె కాగిపోతేనే పోపు అంతా వేసేయాలి. పోపు చిటపటలాడుతానే వెల్లుల్లి వేసేయాలి, తెల్లగడ్డ వేసేయాలి. తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు. ఇవి కొంచెం వేగినాక ఎండుమిర్చి వేయాలండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసేయాలి. 1 నిమిషం ఇలా వేగిన తర్వాత టమోటా, చింతపండు, కందిపప్పు వేసేయాలండి. వేసి ఇట్లా బాగా కలబెట్టాలి 1-2 నిమిషాలు. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేయాలండి. వేసి కలబెట్టేసి బాగా కలబెట్టాలి. వేసేయాలండి, నీళ్ళు వేసేయాలి. 1.5 గ్లాస్ వేసానండి, 1.5 గ్లాస్ సరిపోతాయి. ఇంకా మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రావాలి. చూడండి, ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇది విజిల్ గాలంతా పోయేంత వరకు ఉండి తర్వాత మన పప్పు ఎనుపుకోవాలి. చూద్దామండి ఉడికినాయేమో. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు ఎనుపుకోవడమే. ఈ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని వంపుకొని ఎనుపుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి తీసుకుంటే అయిపోయిందండి. చూడండి, మెంతిపప్పు అయిపోయింది. ఇంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.